గుంటూరు జిల్లా తాడేపల్లిలో గంజాయి విక్రేత. ఈ కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి గంజాయి ఏ విధంగా విచ్చలవిడిగా అమ్ముతున్నారో, వాడకంలోకి వచ్చిందో మనం చూస్తున్నాం. కానీ అసెంబ్లీలో, అదేవిధంగా శాసన మండలిలో మన హోంమంత్రి అనితా మేడం గారు గత ప్రభుత్వమే అని చెప్పేసి మాట్లాడుతుందే తప్ప, సరే ఓకే, గత ప్రభుత్వంలో వచ్చినా కానీ ఈ ప్రభుత్వం అంటే మీరు అధికారం చేపట్టిన తర్వాత దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎంతవరకు నిర్మూలించారు, వాటికి మాత్రం సమాధానాలు చెప్పరు. దేనికి ఇప్పుడు చలో అసెంబ్లీలో అయితే ప్రశ్నించే వాళ్ళు లేరు కాబట్టి వదిలేద్దాం. శాసన మండలిలో ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు కదా. బొత్స సత్యనారాయణ గారు ప్రశ్నలు వేస్తున్నాడు, వాటికి సమాధానం చెప్పరు. అడ్డదిడ్డంగా ఏవేవో చెప్తున్నారు. గత ప్రభుత్వం మీ ప్రభుత్వంలో ఇలా జరిగింది అనేసి మాట్లాడతారు. గత ప్రభుత్వంలో జరిగింది, గత ప్రభుత్వం సరిగా పనిచేయలేదు, గత ప్రభుత్వం చాలా వరస్టే, అందుకే కదా వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. ఇంకా గత ప్రభుత్వం మీద అరుచుకుంటూ పోతే ఏం లాభం? గత ప్రభుత్వాల గురించి మనకు వద్దు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేసాం అవి చెప్పుకోవాలా. అవి చెప్పుకుంటే ప్రజలు ఓకే, ఈ కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఇదిగో ఈ మంచి పని చేశారు, ఇదిగో పలానా మంచి పని చేశారు అని చేసి చెప్పుకుంటారు. మొన్న కూడా అనితా మేడం గారు శాసన మండలిలోనే ఎక్కడో మాట్లాడింది. గత ప్రభుత్వంలో గంజాయి బీభత్సంగా పెరిగిపోయింది, గంజాయి అమ్మకం పెరిగింది, పెంచడం పెరిగింది అని చెప్పేసి మాట్లాడింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేశంలోనే గంజాయి నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉండేది గత 5 సంవత్సరాలు. ఆ విధంగా పటిష్టమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం లెక్కలే ఒకసారి మీరు అందరూ కూడా గమనిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకొక దౌర్భాగ్యం ఏమంటే, ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు, ఎక్కడో చిన్న బిట్ రాసినారు, కానీ రాసినారు. వాళ్ళు ఏం రాశారంటే, తాడేపల్లిలో గంజాయి విక్రేత అరెస్ట్. తాడేపల్లి పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సోమవారం తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సిఐ కళ్యాణ్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని సీతానగరం పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్నారంట. సీతానగరం పేరు గుర్తుపెట్టుకోండి, సీతానగరం గురించి మళ్ళీ మాట్లాడతాం. సీతానగరం ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో నిఘా పెట్టగా రైల్వే వంతెన వద్ద 3 వ్యక్తులు గంజాయి అమ్ముతుంటే పట్టుకునే క్రమంలో వాళ్ళు పారిపోయారు. అదేవిధంగా విద్యాధరపురానికి చెందినటువంటి గుమ్మడి సాయికుమార్ను అరెస్ట్ చేసి అతడి నుంచి 1 కేజీ 150 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి సిఐ కళ్యాణ్ రాజ్ తెలిపాడు. కాగా విజయవాడకు చెందినటువంటి కోటి, అదేవిధంగా మహేష్ అనే వారిని పట్టుకుంటామని చెప్పేసి సిఐ గారు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే సీతానగరం, తాడేపల్లిలో సీతానగరం ఉందో ఆ సీతానగరం ఏరియా చంద్రబాబు నాయుడు గారి అధికారి నివాసానికి ఎంతో దూరం లేదండి, పక్కనే. ఈ ప్రాంతంలో గంజాయి పండుతుందా, లేకపోతే ఎక్కడి నుంచి అయినా వస్తుందా? డ్రోన్లతో కనిపెట్టి పట్టేస్తామని చెప్పేసి మాట్లాడారు కదా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వాళ్ళ మంత్రులు. మరి విజయవాడ దాకా ఎలా వచ్చిందో ఒకసారి ఇంకా వాళ్ళే సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి అధికారిక నివాసానికి కూతవేటు డిస్టెన్స్లోనే గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయంటే ఇంకేం చెప్తాం మనం? మరి ఏమన్నా మాట్లాడితే మేము డ్రోన్లు ఎగరేసి అన్నిటిని కూడా పట్టేసుకుంటాం, ఎవరెవరు ఎక్కడెక్కడ చేస్తున్నారో మొత్తం కూడా మాకు తెలిసిపోతుంది, ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, మీ ఇంట్లో ఎంత కరెంట్ బిల్లు వాడారో మా ఆఫీస్ వరకు తెలిసిపోతుంది, మీ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వరకు తెలిసిపోతుంది అని చెప్పేసి మాట్లాడతారు. మొగుడి పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వరకు తెలిసిపోతుందని చెప్పేసి మాట్లాడతారు. అన్నీ కూడా డ్రోన్లతో కనిపెట్టేస్తామని చెప్పేసి మాట్లాడతారు. మరి చంద్రబాబు నాయుడు గారి అధికార నివాసానికి కూటవేటు దూరంలోనే గంజాయి విక్రేతలు కూడా జరుగుతున్నాయి. మరి దీని ముందే ఎందుకు పసిగట్టలేకపోతున్నారు? అంటే ఎక్కడో ఇన్ఫర్మేషన్ వస్తే కానీ పట్టుకోలేకపోతున్నారు. వీటన్నిటిని కూడా ఎందుకు నిర్మూలించలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం మనకైతే అర్థం కాదు. ఒక గంజాయి అనేసే కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది ఇంకా. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఇటువంటి వాటి మీద కొంచెం గట్టిగా నిర్మూలిస్తే చాలా బాగుంటుంది. లేకపోతే యువత అంతా కూడా చెడు మార్గాల్లోకి వెళ్ళి మహిళల మీద, విద్యార్థుల మీద దాడులు చేసే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి.